హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్, 5 టెస్టుల సిరీస్. సో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్కి ఇది మన తొలి సిరీస్. సో ఇక్కడ నుంచి మళ్ళీ 2 ఏళ్ల వరకు మన టీం ఎట్లా ఉండబోతుంది, ఎందుకంటే కొత్త కెప్టెన్ వచ్చాడు, రోహిత్ శర్మ రిటైర్ అయ్యాడు, విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యాడు. మరి కొత్త కెప్టెన్, కొత్త జట్టు, దాదాపుగా సీనియర్లు ఒకరిద్దరు తప్పిస్తే మిగిలిన వాళ్ళు ఎవరు అందరూ కూడా యువ క్రికెటర్లు. మరి వీళ్ళు ఇంగ్లాండ్ గడ్డ మీద, ఎందుకంటే ఇంగ్లాండ్ గడ్డ మీద ఎప్పుడు ఈజీ కాదు, మనకి అక్కడ సిరీస్ గెలిచి దాదాపు 18 ఇయర్స్ అయిపోయింది. మరి ఈసారి యువ జట్టు ఎంతవరకు అక్కడ సక్సెస్ అవుతుంది, గిల్ కెప్టెన్సీకి అలాగే కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలకి ఎటువంటి రిజల్ట్ రాబోతుంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లీడ్స్ వేదికగా స్టార్ట్ కాబోతుంది 20th. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, స్పోర్ట్స్ జర్నలిస్ట్ మన వెంకటేష్ గారిని అడిగి తెలుసుకుందాం మన వ్యూహాలు ఏంటి, టీంకి ఎంత ఛాన్స్ ఉంది, ఇంగ్లాండ్ ఎట్లా పోటీ ఇవ్వబోతుంది. సో వెంకటేష్ గారు, వెల్కమ్ టు అవర్ షో అండి. సో ఎట్లా ఉండబోతుంది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్, ఎందుకంటే 2 టాప్ టీమ్స్ తలపడుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక ఆసక్తికరమైన ఒక పోర్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో ఎట్లా ఉండబోతుంది? మీరు చెప్పినట్టు 18 ఇయర్స్ క్రితం 2007లో ద్రావిడ్ క్యాప్టెన్సీలో గెలిచాం మన ఇంగ్లాండ్తో. సో ఆ తర్వాత 4 సిరీస్లు ఆడితే 3 ఓడిపోయాం, 1 డ్రా చేసుకున్నాం. ఇంగ్లాండ్లో మన రికార్డ్ అంత గొప్పగా ఏం లేదు. సో మన యంగ్ టీం మీద అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమి లేవు మనకి, ఎందుకంటే మనం ఇండియన్ టీం ఒక ట్రాన్సిషన్లో ఉందని చెప్పాలి. ఒక పాత సీనియర్స్ అందరూ వెళ్ళిపోయి కొంతమంది యంగ్స్టర్స్ రావడం, కొత్త కెప్టెన్, కొత్త కోచ్, ఇవన్నీ మనకి నిజంగా అది ఒక పెద్ద ఛాలెంజ్ మన కొత్త టీంకి. చాలా యంగ్ లుకింగ్ టీం కనిపిస్తుంది అక్కడ. జడేజా అందరిలోకి ఇప్పుడు ఇంకా సీనియర్ మోస్ట్ అంటే జడేజా ఒకటే కనిపిస్తుంది, మిగతా వరకు చాలా వరకు యంగ్ టీం కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళకి ఛాలెంజ్. చాలామంది సీనియర్స్ కోహ్లీ, రోహిత్, అశ్విన్, పుజారా, రహానే ఇలాంటి వాళ్ళు చాలామంది మిస్సింగ్, షమి, వీళ్ళందరూ మిస్సింగ్ ఉన్నారు. కాబట్టి యంగ్ టీంతో ఒకటేంటంటే ఎక్స్పెక్టేషన్స్ తక్కువ కాబట్టి వాళ్ళ మీద ప్రెషర్ తక్కువ ఉంటుంది. రెండోది మంచి టాలెంట్ ఉంది వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది కానీ వెరీ టాలెంటెడ్ మంచిది. ఇక్కడ కరుణ్ నాయర్ లాంటి వాళ్ళు టెస్ట్లోనే కాదు, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 300s కొట్టిన వాళ్ళు, తర్వాత సాయి సుదర్శన్ లాంటి ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్స్, కొత్త బౌలర్స్ కూడా మంచి బౌలర్స్, ఫాస్ట్ బౌలర్స్ మనకి ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్ లాంటి వాళ్ళు చాలా ఎక్సైటింగ్ టాలెంట్ ఉన్నది మన దగ్గర. వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. యాక్చువల్లీ వాళ్ళకి ఏంటంటే చాలా ప్లేసెస్ ఖాళీ అయినాయి. ఇప్పుడు కరుణ్ నాయర్ లాంటి వాళ్ళకి, సాయి సుదర్శన్ లాంటి వాళ్ళకి, వీళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఆ హంగర్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ పాత ప్లేయర్స్ ఏంటంటే వాళ్ళకి ఆ పాత బ్యాగేజ్ ఉండదు, ఇంగ్లాండ్లో ఫెయిల్ అయ్యాము అది ఇది అని చెప్పి. వీళ్ళు కొత్త వాళ్ళు కనుక క్లిక్ అయితే వాళ్ళకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉండే అవకాశం, ఆ మోటివేషన్ ఉంటుంది. సో వాళ్ళకి మనకు ఛాన్సెస్ పెద్దగా లేవని చెప్పాలి కానీ ఒక ఆపర్చునిటీ అయితే ఉన్నది. వీళ్ళు మన సర్ప్రైజ్ చేసినా చేయొచ్చు. డెఫినెట్గా యంగ్ బంచ్ కాబట్టి ఫ్రెష్గా వాళ్ళు సర్ప్రైజ్ చేసినా చేయొచ్చు. ఓకే, కమింగ్ టు ది సెలక్షన్, ఈ టూర్ సెలెక్ట్ చేసిన తర్వాత రోహిత్ ప్లేస్ ఎవరు రీప్లేస్ చేస్తారు, అలాగే విరాట్ కోహ్లీని ఎవరు రీప్లేస్ చేస్తారనే చర్చ అయితే జరుగుతుంది. కమింగ్ టు ది ఓపెనర్స్, సో జైస్వాల్కి తోడుగా రోహిత్ శర్మ ప్లేస్లో ఎవరు ఓపెనింగ్ రాబోతున్నారు, ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే గిల్ ఉన్నాడు, అంటే ఓపెనింగ్ చేసిన ప్రతి ముగ్గురికి అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఎవరు అనుకుంటున్నారు మీరు? ఓపెనింగ్ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ శుభ్మన్ గిల్ కూడా గతంలో ఓపెన్ చేసిన వాడే. అయితే ఏంటంటే మనం సెకండ్ ఇండియా ఏ వర్సెస్ ఇంగ్లాండ్ లయన్స్ మ్యాచ్ ఆడినప్పుడు కేఎల్ రాహుల్ ఓపెన్ చేశాడు. దాంతో ఆ ఇష్యూ సెటిల్ అయిపోయింది. సో టీమ్ మేనేజ్మెంట్ ఆస్ట్రేలియాలో లాగానే ఇక్కడ కూడా రాహుల్తో ఓపెన్ చేయడం. రాహుల్ హ్యాస్ బీన్ అ సక్సెస్ ఇన్ ఆస్ట్రేలియా. సో రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్. సో ఆ విషయంలో ఎవరికి ఎలాంటి ఇంకా సందేహం లేదు. రాహుల్ కూడా సెంచరీ చేశాడు ఆ మ్యాచ్లో. తర్వాత ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో కూడా 50 చేశాడు. ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. ఈవెన్ ఐపీఎల్లో తీసుకున్నా కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. సో రాహుల్ ఈ సిరీస్లో మనకి చాలా కీ బ్యాట్స్మెన్, మెయిన్ బ్యాట్స్మెన్ అతనే కాబోతున్నాడు. గిల్ కూడా కాదు, ఎందుకంటే గిల్కి అంత మంచి రికార్డ్ లేదు ఇంగ్లాండ్లో కానీ ఓవర్సీస్లో ఇన్ జనరల్. కాబట్టి రాహుల్ అండ్ యశస్వి ఓపెనింగ్ టుగెదర్, దట్ ఈజ్ ఆల్మోస్ట్ సెటిల్. ఓపెనింగ్ విషయంలో అలాంటి సందేహం అయితే లేదు మనకి. ఓకే, అయితే 1 డౌన్లో ఎవరు వస్తారు, సెకండ్ డౌన్లో ఎవరు వస్తారు మీ అంచనా ప్రకారం? 1 డౌన్లో అంటే మీరు మ్యాచెస్ని క్రైటీరియా తీసుకుంటే, ఎందుకంటే ముందు జరిగిన మ్యాచ్లు క్రైటీరియా తీసుకుంటే కరుణ్ నాయర్ డబుల్ సెంచరీ చేశాడు ఇండియా ఏతో జరిగిన మ్యాచ్లో. మిగతా మరొక మ్యాచ్లో ఒక 40 చేశాడు. న్యూ బాల్ కౌంటీ క్రికెట్లో బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అతను ఫ్రంట్ రన్నర్గా ఉంటాడు. సాయి సుదర్శన్ అనుకోవాలా మనం ఇప్పుడు? డెఫినెట్లీ బెస్ట్ చాయిస్. సాయి సుదర్శన్ కూడా చాలా ఎక్సైటింగ్ ప్లేయర్. కానీ సాయి సుదర్శన్ ఏంటంటే అతను ఏం మ్యాచ్లు ఆడలేదు. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో కూడా 38 రన్సే చేశాడు. లెఫ్ట్ హ్యాండరే కావాలని మనకేం అవసరం లేదు, ఎందుకంటే చాలామంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. మీకు యశస్వి జైస్వాల్ ఓపెన్ చేస్తున్నాడు, రిషబ్ పంత్ ఉన్నాడు, జడేజా ఉన్నాడు. మనకి లెఫ్ట్ హ్యాండర్స్ విషయంలో పెద్దగా మనకి టాప్ ఆర్డర్లో ఒక లెఫ్ట్ హ్యాండర్ కావాలి అనేది కూడా ఏమి లేదు. కాబట్టి ప్రస్తుతానికైతే
ఆ పెకింగ్ ఆర్డర్లో నాకు కరుణ్ నాయర్ ముందున్నట్టుగా అనిపిస్తుంది నెంబర్ 3. గిల్ కూడా నెంబర్ 3 గతంలో ఆడాడు, కానీ ఇప్పుడు అందరి ఉద్దేశం ఏంటంటే గిల్ నెంబర్ 4లో ఆడతాడు కెప్టెన్గా, విరాట్ కోహ్లీ ప్లేస్లో అతను ఆడతాడనేది. ఎందుకంటే 3-4 పొజిషన్స్ టెస్ట్ ఫార్మేట్లో చాలా క్రూషియల్ కదా. క్రూషియల్. అందులో 4లో ఆడితే అతను కంఫర్టబుల్గా ఆడతాడు, మొత్తం మిడిల్ ఆర్డర్ని అంతా కంట్రోల్ చేస్తాడు గిల్ అని చెప్పి మనకి అనిపిస్తుంది. సో నెంబర్ 3 ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఓపెనర్. సో అతను కొద్దిగా అతనికి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వీక్నెస్ ఉంది గిల్కి. సో ఓపెనర్గా వచ్చినట్టుగా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ వికెట్ తొందరగా పడితే, అలా కాకుండా కాస్త వెనకగా వస్తే నెంబర్ 4లో వస్తే గిల్ ఈ సిరీస్లో. కానీ గిల్కి టెస్ట్లో అంత మంచి రికార్డు లేదు, విదేశాల్లో కూడా సెంచరీ చేసిన రికార్డు కూడా లేదు. అయినా కూడా కెప్టెన్సీ అప్పగించడానికి 4th పొజిషన్లో అతన్ని దింపడానికి ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందనుకోవాలా మనం? క్యాప్టెన్సీ అంటే మీకు ఉన్న ఛాయిస్లో అతను బెస్ట్ క్యాప్టెన్ అని భావించారు, అతని టాలెంట్ నమ్మారు. ఓకే మీరు అన్నట్టుగా అతని రికార్డ్ పెద్ద గొప్పగా లేదు, బట్ ఆస్ట్రేలియాలో అతని ఫస్ట్ టూర్లో 2020-21లో మనం బ్రిస్బేన్లో గెలిచినప్పుడు ఈ స్కోర్ 91 రన్స్. సో అతను బయట మరీ దారుణంగా పర్ఫామ్ చేస్తాడని కాదు, కానీ కొంత ప్రాబ్లం అయితే ఉన్నది అతనికి. బట్ అతనికి ఉన్న టాలెంట్ ఖచ్చితంగా అతను సక్సెస్ అవుతాడని చెప్పి అగార్కర్ కానీ గౌతమ్ గంభీర్ కానీ ఎవరైతే ఇండియన్ టీమ్ డెసిషన్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతున్నారు అతని మీద రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా అతని టాలెంట్ అయితే ఉంది, హీఈస్ ఏ వండర్ఫుల్లీ టాలెంటెడ్ క్రికెటర్, దాంట్లో డౌట్ లేదు. నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్. ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ సూపర్ స్టార్ ఎవరంటే వితౌట్ ఎనీ డౌట్ శుభ్మన్ గిల్. బట్ ఏంటంటే వైట్ బాల్లో కాకుండా రెడ్ బాల్లో కూడా అతను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ మంచి అవకాశం అతనికి, చాలా మంచిగా నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశం. అంటే కెప్టెన్సీ ప్రెషర్ని మరి ఇంగ్లాండ్లో అది కూడా ఆ టెస్ట్ ఫార్మేట్ అంటే 5 రోజులు కంప్లీట్గా ఒక కోచ్ గంభీర్ ఉంటాడు, సపోర్ట్ ఉంటుంది, కానీ గ్రౌండ్లోకి దిగిన తర్వాత కెప్టెన్సీ అల్టిమేట్ కాబట్టి ఎట్లా ఉండబోతుంది? ఆ ప్రెజర్ని ఏమన్నా కంప్లీట్గా ట్యాకిల్ చేయగలుగుతాడా? మీకు ఐపీఎల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఐపీఎల్లో మీరు అక్కడ కూడా హై ప్రెషర్ గేమ్స్, ఐపీఎల్లో కూడా మామూలు కాదు, ఎందుకంటే కోట్లాది రూపాయలు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. సో ఐపీఎల్లో క్యాప్టెన్సీ చేశాడు సక్సెస్ఫుల్గా, గుజరాత్ టైటన్స్ లీడ్ చేశాడు కాబట్టి, అండ్ హీఈస్ లుకింగ్ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్. మనం మామూలుగా చూస్తే ఏంటంటే తొందరపడడం కానీ టెన్షన్ పడడం అట్లాంటిది ఏం లేదు, చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తున్నాడు. రిషబ్ పంత్తో పోలిస్తే ఇతనుకున్న అడ్వాంటేజ్, రిషబ్ పంత్ కొంచెం తొందరపాటు ఉంటానం ఉన్నట్టుగా హేస్టీ డెసిషన్స్ తీసుకున్నట్టు అనిపించాడు, చాలా కూల్గా ఉన్నట్టుగా మనకు అనిపిస్తున్నాడు. అతను క్యాప్టెన్సీ ఐపీఎల్లో చూసినంత వరకు ప్రాబ్లం ఏమి ఉండదు అనుకోండి, ఎందుకంటే హై ప్రెషర్ వీళ్ళకి కొత్త ఏం కాదు. హీ హాస్ ప్లేడ్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా, గత 4 ఏళ్ళుగా ఆడుతున్నాడు ఇండియన్ టీమ్కి, అక్రాస్ ఫార్మాట్స్ ఆడుతున్నాడు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను. సో కమింగ్ టు ది బ్యాటింగ్ ఆర్డర్, 5th, 6th, 7th ఈ పొజిషన్స్లో ఎవరు వస్తే బెటర్ ఆప్షన్స్ ఉన్న చాయిస్లో ఎవరు అనుకుంటున్నారు మీరు? 5th వితౌట్ ఎనీ డౌట్ రిషబ్ పంత్ ఖచ్చితంగా మనకి మెయిన్ టెస్ట్ బ్యాట్స్మెన్. మన రాహుల్ గురించి చెప్పుకున్నాం, అలాగే రిషబ్ పంత్ మరి మిగతా ఫార్మాట్స్లో అతని మీద ఎవరికి నమ్మకం లేదు, కానీ టెస్ట్ మ్యాచ్ల్లో రిషబ్ పంత్ బ్రహ్మాండంగా ఆడతాడు. రీసెంట్గా లక్నో సూపర్ జైంట్స్ కూడా లాస్ట్కి వచ్చేసరికి ఫామ్లోకి వచ్చాడు, అంతకుముందు ఆస్ట్రేలియాలో కూడా లాస్ట్ టెస్ట్లో సెంచరీ చేశాడు. సో రిషబ్ పంత్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ మెయిన్ బ్యాట్స్మెన్. అతను నెంబర్ 5 ఆడతాడు. నెంబర్ 6లో జడేజా ఆడతాడు, లేదా జురెల్ నెంబర్ 6 వేసి, జురెల్ బికాస్ హీ హాజ్ స్కోర్డ్ రన్స్. ఆస్ట్రేలియాలో ఇండియా ఏ తరఫున రన్స్ చేశాడు, ఇక్కడ కూడా చాలా అతని టెక్నికల్లీ సౌండ్ బ్యాట్స్మెన్. మనం రాంచీ టెస్ట్లో కూడా చూసాం, సేమ్ ఇంగ్లాండ్ టీం టెస్ట్ మ్యాచ్ గెలిపించి పెట్టాడు మనకి. సో చాలా టాలెంటెడ్ బ్యాట్స్మెన్. కీపర్ కావచ్చు, అతను కీపర్ అయినా కూడా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా అతను ఖచ్చితంగా ఆడించుకోవచ్చు. చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు, టెక్నికల్లీ సౌండ్ బ్యాట్స్మెన్. సో అతను ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో నెంబర్ 7లో అతను, నెంబర్ 6లో జడేజా ఆడే అవకాశం ఉంది. అయితే ఒకవేళ ఆల్రౌండర్ కోటాలో ప్రజెంట్ ఒక చర్చ అయితే జరుగుతుంది, నితీష్ కుమార్ రెడ్డి వర్సెస్ శార్దుల్ ఠాకూర్. ఇద్దరిలో ఒకళ్ళే ఛాన్స్ ఉందంటారా మీ అంచనా ప్రకారం, లేక ఇద్దరికి చోటు దక్కే అవకాశం ఉంది? ఎందుకంటే ఇద్దరు బౌలింగ్ ఆల్రౌండర్, అంటే బౌలింగ్ కూడా చేయగలుగుతారు కాబట్టి అక్కడ పరిస్థితులు తగ్గట్టు ఎవరికి ఛాన్స్ ఉంది? అంటే టీమ్ థింకింగ్ బట్టి ఉంటుంది నరేష్ అది. ఎందుకంటే ఒకవేళ మనకి 4th సీమర్, ఒక మంచి 4th సీమర్ కావాలి అనుకుంటే దే విల్ గో ఫర్ శార్దుల్ ఠాకూర్. లేదు మనకి నెంబర్ 8లో కూడా బ్యాటింగ్ చాలా మనకి అంతా ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ ఉంది. నితీష్ రెడ్డి ఈజ్ ఏ బ్యాటింగ్ ఆల్రౌండర్, శార్దుల్ ఠాకూర్ ఈజ్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్. సో మన టీమ్ థింకింగ్ ఎలా ఉంది? మీరు ఆల్రెడీ మీకు జడేజా ఒక ఆల్రౌండర్ ఉన్నాడు, ఇంకొక ఆల్రౌండర్ అవసరమా? శార్దుల్ ఠాకూర్ మేడ్ రన్స్ ఇన్ ఇంగ్లాండ్. ఈవెన్ మీకు గుర్తుంటే 2023 మనం WTC ఫైనల్ ఆడాం, దాంట్లో ఈ స్కోర్డ్ హాఫ్ సెంచరీ. సో అతనికి ఇంగ్లాండ్లో అంతకుముందు కూడా ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో ఈ స్కోర్డ్ కపుల్ ఆఫ్ 50s. సో అతను బ్యాటింగ్లో కూడా ప్రాక్టీస్ మ్యాచ్లో ఎప్పుడైతే అతను సెంచరీ కొట్టాడు, 4 వికెట్లు తీశాడు. నితీష్ కుమార్ రెడ్డి
ఒక వికెటే తీశాడు, పెద్ద రన్స్ ఎక్కువ, పెద్ద రన్స్ కూడా చేయలేదు. సో ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఆ ప్రాక్టీస్ మ్యాచ్ ఆధారంగా శార్దుల్ ఠాకూర్ని తీసుకోవాలి. బట్ టీమ్ థింకింగ్ ఎట్లా ఉంది, వాళ్ళు డిఫెన్సివ్గా ఆలోచించి మనకి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ కావాలి అని అనుకుంటే నితీష్ కుమార్ రెడ్డి బికాజ్ నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాలో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అతను ఒక సెంచరీ చేయడంతో పాటు 340s చేశాడు, ఒక 38 నాట్అవుట్ చేశాడు. సో అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఆస్ట్రేలియాలో. లోయర్ ఆర్డర్లో వచ్చి కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. సో అది కూడా నెగ్లెక్ట్ చేయలేరు బికాజ్ హీ హాజ్ డన్ వెల్ ఇన్ ఆస్ట్రేలియా. సో శార్దుల్ ఠాకూర్ కమ్బ్యాక్ అవుతున్నాడు. కమ్బ్యాక్ అయిన వాళ్ళు కొద్దిగా ప్రెషర్లో ఉంటారు. సో టీమ్ ఇప్పుడు గంభీర్ ఏకంగా నిర్ణయం తీసుకుంటే అగార్కర్, గంభీర్ వీళ్ళు ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ బౌలింగ్ కాంబినేషన్ ఎట్లా ఉండబోతుంది, ఎందుకంటే ఇంగ్లాండ్ పిచ్ కండిషన్స్ బట్టి యాక్చువల్గా స్క్వాడ్లో 5 పేస్ బౌలర్ ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది, బూమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, తర్వాత ఆకాష్ దీప్, సో ఎంతమందికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? మనకి ఏం చెప్పారంటే బుమ్రా ఒకటే టెస్ట్ 3 టెస్ట్ మ్యాచ్లే ఆడతాడు అంటున్నారు. మొదటి టెస్ట్ ఖచ్చితంగా ఆడతాడు, ఎందుకంటే అక్కడ లీడ్స్లో జరుగుతుంది. ఇది చాలా సీమింగ్ ట్రాక్, ఫాస్ట్ బౌలర్స్ చాలా హెల్ప్ ఉండే సిచ్యుయేషన్ అక్కడ. సో అక్కడ ఖచ్చితంగా బుమ్రా ఆడతాడు. సిరాజ్ కూడా ఖచ్చితంగా ఆడతాడు. సిరాజ్ ఎందుకంటే ఇంగ్లాండ్లో మంచి రికార్డు ఉంది. అతను ఆస్ట్రేలియాలో పెద్దగా షైన్ కానప్పటికీ ఐపీఎల్లో మళ్ళీ అతను మంచి రిథంలోకి వచ్చాడు. సో సిరాజ్ అండ్ బుమ్రా అయితే ఖచ్చితంగా ఉంటారు. థర్డ్ ప్లేస్ కుడ్ బి ప్రసిద్ధ్ కృష్ణ ఆర్ హర్షదీప్. హర్షదీప్ అంటే బాల్ స్వింగ్ చేస్తాడు. ప్రసిద్ధ్ కృష్ణ మంచి పేస్ ఉంది, హైట్ ఉంది, అతను థర్డ్ సీమర్గా పనికొస్తాడని చెప్పి అనుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ ఈవెన్ ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్లో కూడా అతను బెటర్గా పర్ఫామ్ చేశాడు. సో ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పుడు కాస్త ముందు ఉన్నాడు అనుకో, లేదా ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కావాలంటే అతను ఉంటాడు. సో ఆ రకంగా హర్షిత్ రాణాకి ఛాన్స్. హర్షిత్ రాణా స్క్వాడ్లో లేడు, ఊరికే టీంతో పాటు ఉన్నాడు అతను, అంతవరకు ఉంది. అలాగే కుల్దీప్ యాదవ్ కూడా ఏదో ఒక పాయింట్లో. కుల్దీప్ యాదవ్, జడేజా ఎవరు మనకి బెటర్ ఆప్షన్ అనుకోవాలి ఫైనల్? జడేజా విల్ బి దేర్. జడేజా ఇస్ పర్మనెంట్ ఫిక్చర్, ఎందుకంటే అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత బ్యాటింగ్లో అతను చాలా, ఇంగ్లాండ్లో ఈవెన్ లాస్ట్ టూర్లో కూడా చాలా ఇంపార్టెంట్ రన్స్ చేశాడు. సో జడేజా ఉంటాడు, జడేజా అయితే ఉంటాడు. జడేజాతో పాటు మీరు ఒక 4th సీమర్ బదులు మీరు స్పిన్నర్ని కూడా ఆడించుకోవచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్లో కాకపోతే సెకండ్ ఇన్నింగ్స్లో మీకు రఫ్ క్రియేట్ అవుతుంది కాబట్టి మనం ఈవెన్ WTC ఫైనల్లో కూడా చూసాం. లాస్ట్కి వచ్చేసరికి నేథన్ లైన్ వాజ్ టర్నింగ్ ద బాల్ స్క్వేర్. సో అందుకని మనకి ఖచ్చితంగా ఆ ఆప్షన్ కూడా కుల్దీప్ యాదవ్ని ఇప్పుడు హ్యారీ బ్రూక్ స్పిన్ ఆడడంలో ఇబ్బంది పడతాడు. లోయర్ ఆర్డర్ అంతా కూడా మనం టాప్ 5 వదిలేస్తే లోయర్ ఆర్డర్ అంతా కూడా కుల్దీప్ యాదవ్ మనకి బుమ్రా తర్వాత టీంలో ఉన్న బెస్ట్ బౌలర్ అది. సో అతన్ని మనం ఏదో ఒక రకంగా టీంలో అకామిడేట్ చేయాలి. అంటే లీడ్స్లో కాకపోతే, లీడ్స్ అనేది ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది ఫస్ట్ టెస్ట్, తర్వాత ఏదో ఒక పాయింట్లో అతను కనీసం 2-3 టెస్టులు ఆడతాడు ఈ సీజన్లో సిరీస్లోనే అనుకుంటున్నాను. ఓకే, కమింగ్ టు ది ఇంగ్లాండ్ టీమ్. సో ఎప్పుడు కూడా ఇంగ్లాండ్ ఒక స్ట్రాంగెస్ట్ టీమ్గా ఉంటుంది హోమ్ గ్రౌండ్లో. టెస్ట్ ఫార్మేట్ అంటే వాళ్ళు ప్రాణం పెట్టి ఆడతారు. సో వాళ్ళు ఏ కేటగిరీలో చాలా స్ట్రాంగ్ ఉందనుకుంటున్నారు, వాళ్ళ బలహీనతలు ఏదైనా ఉన్నాయా? ఇంగ్లాండ్ బెన్ స్టోక్స్ వాళ్ళకి చాలా మంచి కెప్టెన్. అతను ఈ లీడ్స్ బై ఎగ్జాంపుల్. తనే బ్రహ్మాండంగా తన టీమ్స్ ట్రబుల్లో ఉన్నప్పుడు దట్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ హిమ్. సో అతను బ్యాటింగ్లో, బౌలింగ్లో క్రూషియల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే క్యాప్టెన్ ఉన్నాడు వాళ్ళకి, చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్ కూడా. ప్లస్ వాళ్ళకి జో రూట్ ఉన్నాడు. ఓపెనర్స్గా జాక్ రాలీ అండ్ బెన్ డెకెట్ ఆల్వేస్ డస్ వెల్ అగేన్స్ట్ ఇండియా. తర్వాత హ్యారీ బ్రోక్ ఇండియాలో గొప్పగా ఆడాడు, కానీ అతను ఈజ్ లైక్ శుభ్మన్ గిల్ ఈజ్ నెక్స్ట్ వరల్డ్లో ఒక టాప్ క్లాస్ బ్యాట్స్మెన్. అది వాళ్ళకి చాలా మంచి బ్యాటింగ్. ఆలీ పోప్ ఉన్నాడు. సో జేమీ స్మిత్ వాళ్ళ నెంబర్ 7 నాడు జేమీ స్మిత్, అందరూ కూడా చాలా క్రూషియల్ కాబోతున్నాడేమో, ఎందుకంటే ఆల్రెడీ మంచి ఫామ్లో ఉంది. రూట్ చాలా ముఖ్యం. రూట్ని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే, అతన్ని కనుక చీప్గా అవుట్ చేయగలిగితే చాలా వరకు మిగతా బ్యాటింగ్ కూడా దే ఆర్ ఆల్సో గుడ్, బట్ రూట్ చాలా ఇంపార్టెంట్. రూట్ ఫామ్లో లేకపోతే, ఒకప్పుడు ఉన్నంత గొప్ప ఫామ్లో లేడు రూట్ని కనుక మనం తొందరగా అవుట్ చేయగలిగితే. ఇండియాలో ఆడినప్పుడు అతను రూట్ ఫెయిల్ అయ్యాడు, అందుకే ఇండియాలో సిరీస్ ఓడిపోయింది. సో అలాగే రూట్ని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే ఐ థింక్ ఇండియా కెన్. బట్ వాళ్ళ బౌలింగ్ మాత్రం అంత బౌలింగ్ కోసం వీక్గా ఉన్నట్టు, ఎందుకంటే సమ్ ఇంజరీస్ కారణం కొంతమంది చాలా. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ లేడు, మార్క్ వుడ్ లేడు, గస్ అట్కిన్సన్ లేడు, ఒలీ స్టోన్ లేడు, 4-5 టాప్ బౌలర్స్ లేరు వాళ్ళకి డెఫినెట్గా అడ్వాంటేజ్. సరైన బౌలర్స్ లేరు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ లైనప్. సో మన యంగ్స్టర్స్, మన ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ లైనప్ అగేన్స్ట్ దోస్ బౌలర్స్. బట్ ఒక్కటేంటంటే ఇంగ్లాండ్లో ఎలా బౌలింగ్ చేయాలో వాళ్ళకి తెలుసు. ఆ బాల్ కూడా డిఫరెంట్. డ్యూక్స్ బాల్కి మనం వాడే SG బాల్కి, లేకపోతే ఆస్ట్రేలియాలో వాడే కుకబురా బాల్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ బాల్ ఎలా ఆ బాల్లో నుంచి ఎలా మీరు మ్యాక్సిమం ఎఫెక్ట్ రాబట్టుకోవాలని వాళ్ళకి తెలుసు. ఆ కండిషన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ లెంత్ వేయాలి.
అది వాళ్ళకి బాగా తెలుసు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ టార్గెట్ పెట్టుకుంటారు. Yes. అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ కారిడార్ ఆఫ్ అన్సర్టనిటీ కొంచెం వీక్ పాయింట్ అది. వీక్ పాయింట్. అంతేకాకుండా మన బ్యాట్స్మెన్ అందరూ కూడా దే ఆర్ ప్లేయింగ్ ఐపీఎల్ ఆడినప్పుడు మీరు బాల్ కొంచెం విడ్త్గా అనిపిస్తే దాన్ని కొట్టే ప్రయత్నం చేస్తారు. సో ఆటోమేటిక్గా మజిల్ మెమరీ మీకు అదే రకంగా తీసుకెళ్తుంది. సో చాలా అయితే కొంచెం ఓపికగా ఆడాలి అయితే టెస్ట్ మ్యాచ్లు మీరు ఐపీఎల్ 2.5 నెలలు ఐపీఎల్ ఆడి మీరు మళ్ళీ ఫార్మాట్ ఆడుతుంటే మీకు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఐపీఎల్ బ్యాడ్ హ్యాబిట్స్ కంటిన్యూ అవుతాయి. వాళ్ళు ఏం చేస్తే నా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ పెట్టి టెంప్ట్ చేస్తారు. టెంప్ట్ చేస్తే మీరు దాంట్లో ఈ టెంప్టేషన్కి ఈల్డ్ అయితే యూ విల్ లూజ్ యువర్ వికెట్. సో కేఎల్ రాహుల్ కొన్ని ప్రత్యేకత ఏంటంటే అతనికి ఆఫ్ స్టంప్ ఎక్కడుందో అతనికి తెలుసు. ఆఫ్ స్టంప్ ఎక్కడో ఆఫ్ స్టంప్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఆస్ట్రేలియాలో చూసాం. ఈ సిరీస్లో ఈ టూర్లో కూడా మనం చూసింది ఏంటంటే హిస్ జడ్జ్మెంట్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఈజ్ పర్ఫెక్ట్. అందుకే అతను హీస్ మేకింగ్ రన్స్. ఓకే, ఈ సిరీస్ అంతా పిచ్చెస్ కండిషన్స్ చూస్తే కనుక ఫాస్ట్ బౌలర్కి ఎక్కువ అనుకూలిస్తాయి అనుకోవాలి లీడ్స్, తర్వాత మిగిలిన జరగబోయే మ్యాచ్లు హెడింగ్లు అన్నీ కూడా. ఒక్కటేంటంటే ఈసారి ఇంగ్లాండ్లో వెదర్ చాలా ముఖ్యం. వెదర్ ఈసారి చాలా డ్రైగా ఉంది. మామూలుగా ఇంగ్లాండ్ సమ్మర్ అంటాం కానీ ఎప్పుడు వర్షాలు పడుతుంటాయి. కానీ ఈసారి ఏంటంటే మనం మన WTC ఫైనల్లో చూసింది కూడా ఫస్ట్ 2 days ఓవర్కాస్ట్ ఉంది. వికెట్లు 14 వికెట్లు పడ్డాయి. థర్డ్ డే రోజున 4 వికెట్లు పడ్డాయి. ఎందుకంటే ఎండ కాసింది బాగా. 4th day కూడా ఎండ కాసింది. సో మీకు పిచ్ కంటే కూడా అక్కడ మీకు వాతావరణం క్లైమేట్ అనేది చాలా ఇంపార్టెంట్. వెదర్ ఆ రోజు ఎలా ఉంది, వెదర్ కనుక మధ్యలో కాస్త సడన్గా క్లౌడ్స్ వచ్చినా క్లౌడ్ కవర్ వచ్చినా బాల్ విల్ స్టార్ట్ స్వింగింగ్. సో పిచ్ ఎలా ఉంటుంది, మన WTC ఫైనల్కి అయితే మంచి బ్రౌన్ పిచ్ ఇచ్చారు, కానీ ఇండియాకి గ్రీన్ పిచ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ వాళ్ళు భయపడేది ఏంటంటే 2 teamsలో బెస్ట్ బౌలర్ ఎవరంటే బుమ్రా. బుమ్రా ఇస్ ది బెస్ట్ బౌలర్. సో గ్రీన్ పిచ్ ఇస్తే అది వాళ్ళకే డేంజర్ అయ్యే అవకాశం ఉంది. సో మోస్ట్లీ గ్రీన్ పిచ్ ఇవ్వకపోవచ్చు, బికాజ్ బుమ్రా లాంటి బౌలర్ వాళ్ళ దగ్గర లేడు. సో ఐ థింక్ గ్రీన్ పిచ్ ఇవ్వకపోవచ్చు. బ్రౌన్ పిచ్ ఉంటే వెదర్ కలిసి వస్తాయి. ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఈవెన్ మన లేటెస్ట్ బ్రౌన్ పిచ్ అయితే కంప్లీట్గా పేసర్లకు కాకుండా బ్రౌన్ పిచ్ విత్ సన్ అవుట్. మనకి ఎండ కాస్తుంటే బ్రౌన్ పిచ్ మీద బోల్డ్ అని రన్స్ చేసి ఫ్లాట్గా ఉంటాయి వికెట్లు. ఈసారి సీజన్ అలాగే ఉంది. ఈవెన్ హెడింగ్లీలో కూడా మనం ఫస్ట్ టెస్ట్ ఆడబోతున్న లీడ్స్లో కూడా మనకి వస్తున్న న్యూస్ ఏంటంటే ఫస్ట్ 3-4 days మంచి టెంపరేచర్ హైగా ఉంటుంది, వర్ష ప్రమాదం ఏం లేదు, క్లౌడ్ కవర్ ఏం లేదు. క్లౌడ్ కవర్ ఎప్పుడైతే ఉండదో బ్యాటింగ్ బికమ్స్ వెరీ ఈజీ. ఓకే, ఫైనల్గా మీ ప్రెడిక్షన్ అంటే ఏమైనా సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు మీరు? సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయాలి. మనం ఈ సో మెనీ ఫ్యాక్టర్స్ ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ రూట్ ఎలా క్లిక్ అవుతాడు. బుమ్రా ఇస్ ది ఎక్స్ ఫ్యాక్టర్. బుమ్రా ఆడే టెస్ట్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. బుమ్రా ఆడని టెస్ట్ మ్యాచ్లో మీరు ఏ విధంగా దాన్ని ఆ లోటుని ఎంతవరకు మీరు కవర్ చేస్తారనేది బుమ్రా ఉన్నట్టు. మీరు సిడ్నీ టెస్ట్లో తీసుకుంటే సిడ్నీ టెస్ట్లో బుమ్రా ఫుల్ ఫిట్నెస్ ఉండి బౌలింగ్ చేసి ఉంటే మన టెస్ట్ మ్యాచ్ గెలిచి 2-2తో డ్రా చేసుకున్నారు. కానీ అదే బుమ్రా లేని టెస్ట్ మ్యాచ్లు ఏం చేస్తారు. బుమ్రా ఉన్నంత వరకు మనకు ఆ ఎడ్జ్ ఉంటుంది. తర్వాత మీరు ఈ వాతావరణం ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. అండ్ ఫస్ట్ టెస్ట్లో మీరు గెలవడం, ఫస్ట్ టెస్ట్లో కనుక లీడ్స్లో మనకి ఆస్ట్రేలియాలో ఎలాగైతే పర్త్ ఇచ్చి మనకి ఒక చాలా టఫ్ స్టార్ట్ ఇచ్చారో ఇక్కడ కూడా లీడ్స్ ఆల్వేస్ ఫేవర్స్ ఇంగ్లాండ్. అక్కడ కండిషన్స్ ఫాస్ట్ బౌలింగ్ అనుకూలంగా ఉంటాయి. సో మనకు కొంచెం ఇబ్బందికరంగా షెడ్యూలింగ్ కూడా అలా చేశారు వాళ్ళు. సో ఫస్ట్ టెస్ట్ జాగ్రత్తగా ఆడాలి. మామూలుగా ఇండియా ఎప్పుడు ఫస్ట్ టెస్ట్ సరిగా ఆడదు. ఆడితే ఫస్ట్ టెస్ట్లో కనుక డ్రా చేసుకున్నా కాస్త బయటపడి ఐ థింక్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ యంగ్ టీం మీద ఎందుకో కొన్ని హోప్స్ అయితే ఉన్నాయి. మనకి నమ్మకంగా చెప్పలేం కానీ వీళ్ళు ఏమైనా చేస్తారో, మ్యాజిక్ చేస్తారేమో ఒక చిన్న గట్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ గారు. సో వెంకటేష్ గారు చెప్తున్నది ఏంటంటే కంప్లీట్గా మన యంగ్ టీం ఇక్కడ సంచలనం సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ అక్కడ పిచ్ కండిషన్స్ అర్థం చేసుకుని ఐపీఎల్ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడి టెస్ట్ ఫార్మేట్కి తగ్గట్టుగా కనుక ఆడగలిగితే వాళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్కి మన ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ అయినప్పుడు ఒకవేళ సక్సెస్ అయ్యగలిగితే ఖచ్చితంగా సిరీస్ గెలవలేకపోయినా కొన్ని మ్యాచ్లు అయితే గెలిచే అవకాశం ఉందని చెప్పేసి వెంకటేష్ గారు చెప్తున్నారు. కీప్ వాచింగ్ టైల్ స్పోర్ట్స్.